భారతదేశంలోని రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం విస్తీర్ణంలో 11వ పెద్ద రాష్ట్రం. చెన్నై నుంచి సుమారు 320 కిలోమీటర్ల దూరంలో కావేరీ నదీ ఒడ్డున తంజావూరు ఉంది. తమిళనాడులోని పురాతన నగరాలలో ఇది ఒకటి. ఈ నగరం ద్రావిడ యుగానికి ప్రసిద్ధి చెందింది. తంజావూరును తమిళనాడు యొక్క దేవాలయాల నగరం అని కూడా పిలుస్తారు. చరిత్రకారులకు దొరికిన పురాతన తమిళ గ్రంథాల ప్రకారం ఈ నగరం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందినదని తెలుస్తోంది. అంతేకాదు తంజావూరులో ఎంతో ప్రాచీనమైన ఆలయాలలో బృహదీశ్వర ఆలయం ఎంతో ముఖ్యమైనది. ఇది హిందూ దేవాలయాల్లో ఎంతో ప్రాచీనమైన శివాలయం. దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారని చరిత్ర చెబుతుంది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా ఈ దేవాలయాన్ని పరిగణింపబడుచున్నది. క్రీస్తు శకం 1010వ సంవత్సరంలో రాజరాజ చోళ మహారాజు నిర్మించిన బృహదేశ్వర ఆలయానికి తంజావూర్ ప్రసిద్ధి చెందింది. ఈ అతిపెద్ద ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగానూ గుర్తింపు పొందింది. తమిళనాడు పర్యాటక రంగంలోనూ ఈ ఆలయానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. తంజావూరులో 74 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో చాలా అద్భుతమైనది శ్రీ బృహదేశ్వర ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని పురాతన ఆలయాలలో ఒకటి. చోళ మహారాజు చిహ్నంగల ఈ అతిపెద్ద ఆలయం 1,30,000 టన్నుల గ్రానైట్తో నిర్మించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందింది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత అద్భుతమైన నిర్మాణాల్లో ఒకటి. ఈ ఆలయ గోపురం 66 మీటర్ల ఎత్తు, 80 టన్నుల భారీ రాతిని కలిగి ఉంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే గోపురం యొక్క నీడ ఎప్పుడూ నేల మీద పడదు. మధ్యాహ్న సమయంలో కూడా ఇక్కడ నీడ కనిపించడం జరగదు. ఆలయ గోడలపై భారతనాట్యం భంగిమలో 108 శిల్పాలు, ప్రాంగణంలో 250 లింగాలు ఉన్నాయి. రాజరాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతను తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళపురం అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారం. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది. కాని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్ప కళారూపాలు చోళుల శిల్ప కళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్భగుడిలోని 13.5 అడుగుల ఎత్తు, 60 అడుగులు విస్తీర్ణంలో ఉన్న శివలింగం ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. అంతేగాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళారీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి. రాజేంద్ర చోళుని అంతఃపురం ఈ ఆలయానికి 1 కిలోమీటరు దూరంలోనే ఉంది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడా అంతుపట్టదు. ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికీ త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయటపడుతూ ఆనాటి వైభవాన్ని ఈనాటికి చాటుతున్నాయి. 1000 సంవత్సరాల ఆలయాలు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి, కాని ఈ ఆలయం మాత్రం ఇప్పటికీ అత్యద్భుతంగా కొత్తగా నిర్మించినట్లు కనిపిస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయంగా ఈ ఆలయం చెప్పబడుతుంది. ఈ ఆలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతుంటారు. ఈ ఆలయంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు, వింతలు ఉన్నాయి. 13 అంతస్తులతో నిర్మితమైన ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎలాంటి ఉక్కుగాని సిమెంట్ కాని వాడలేదు. ఈ ఆలయం నిర్మాణం పూర్తిగా గ్రానైట్ రాయితో చేయబడింది. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇది. ఇక్కడి శివలింగం ఎత్తు దాదాపుగా 3.7 మీటర్లు ఉంటుంది. అంతేకాదు ఈ ఆలయంలో ఉన్న నందీశ్వరుని విగ్రహం ఎత్తు 2.6 మీటర్లు ఉంటుంది. ఇక ఈ ఆలయ గోపుర కలశం 80 టన్నుల ఏకశిలతో నిర్మించడం ఈ ఆలయ విశేషం. ఎవరైనా భక్తులు ఆ ఆలయంలో మాట్లాడుకుంటే ఆ శబ్దాలు ఈ ఆలయంలో మళ్లీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక ఈ ఆలయంలో మరో విశిష్టత ఏంటంటే మిట్ట మధ్యాహ్న సమయంలో ఈ ఆలయ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడినా ఆలయ గోపురం నీడ మాత్రం కనిపించదు. ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి.
ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియని ఒక రహస్యంగానే ఉంది. బృహదేశ్వర ఆలయం, తంజై పెరియ కోవిల్ సముదాయంలో 5 ప్రధాన విభాగాలు ఉన్నాయి. గర్భగుడి లేదా గర్భగృహం, పైన శ్రీ విమానంతో కూడిన దేవత విగ్రహాన్ని కలిగి ఉన్న ప్రధాన బ్లాక్, ముందు భాగంలో నంది మండపం అని పిలువబడే నంది హాల్, గర్భగుడి మరియు నంది మండపం మధ్య ముఖ మండపం ప్రధాన కమ్యూనిటీ హాల్ మరియు తరువాత మహామండపం గొప్ప సమావేశ మందిరం మరియు చివరగా గర్భగుడి మరియు గొప్ప హాలును కలిపే అంతరాల అనే పెవిలియన్ ఉన్నాయి. చాలా కాలంగా అనుసరించే ప్రదక్షిణ లేదా పరిక్రమ ఆచారం కోసం ప్రాంగణంలో 450 మీటర్ల పరామితితో కప్పబడిన స్తంభాల వరండా ఉంది. విమాన గోపురం దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన వాటిలో ఒకటి. దీని ఎత్తు 208 అడుగులు మరియు గ్రానైట్ రాయిని ఉపయోగించి నిర్మించబడింది. బృహదేశ్వర ఆలయం తూర్పు చివరన అసలు బారెల్వాల్ట్ గోపురం ఉంది మరియు తరువాత ఆలయానికి బహుళ ప్రవేశాలు మరియు నిష్క్రమణలను అందించడానికి ఇతర గోపురాలు జోడించబడ్డాయి. ఈ సముదాయంలో పార్వతీ దేవి మరియు కార్తికేయ విగ్రహాలు వంటి అనేక ఇతర ఆలయాలు తరువాత జోడించబడ్డాయి. ఇవన్నీ ప్రధాన ఆలయంతో అక్షసంబంధంగా సమలేఖనం చేయబడ్డాయి. నంది మండపంలో 25 టన్నుల బరువున్న ఒకే రాయితో తయారు చేయబడిన నంది గర్భగుడికి ఎదురుగా కూర్చుని ఉంది. ఇది ఆలయాన్ని కాపలా కాస్తున్న నందికి ప్రతీక. మొత్తం సముదాయం ఎత్తైన వేదికపై రూపొందించబడింది మరియు 208 అడుగుల ఎత్తైన విమాన కారణంగా ప్రాంగణం యొక్క నెల రోజులో ఏ సమయంలోనైనా సూర్యుని వేడిని ప్రతిబింబిస్తుంది. గర్భగృహం లేదా గర్భగుడి పశ్చిమ చతురస్రం మధ్యలో ఉంది. లోతుగా చెక్కబడిన శిల్పాలు మరియు పిలాస్టర్లు మాంద్యాలు మరియు బేలను ఏర్పరుస్తాయి మరియు గర్భగుడి చుట్టూ ఉన్న భారీ గోడలను వివిధ స్థాయిలుగా విభజిస్తాయి. కరువరై లేదా గర్భగది అని పిలువబడే లోపలి గదిలో శివలింగం ఉంటుంది మరియు పూజారులు మాత్రమే బృహదేశ్వర ఆలయంలోని ఈ ప్రాంతంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంది. పైన ఉన్న విమానము 99 అడుగుల వైపుల చతురస్రంలో ఉంది మరియు 16 అంతస్తులకు పెరుగుతుంది. వీటిలో 13 అంతస్తులు టేపింగ్ చతురస్రాలు. విమానము పైభాగంలో ఏకశిలా గ్రానైట్ రాయితో చెక్కబడిన కుపోలా ఆకారంలో శిఖరం ఉంది. ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం, ఎందుకంటే 80 టన్నుల బరువు మరియు అప్పటి అందుబాటులో ఉన్న పద్ధతులతో విమానము పైకి తీసుకెళ్లడం ఒక అద్భుతం కంటే తక్కువ కాదు. బృహదేశ్వర ఆలయంలోని మహామండపం మరియు ముఖ మండపం ద్వారపాలకులతో చుట్టుముట్టబడి ఉన్నాయి మరియు స్తంభాల నిర్మాణాలు ఉన్నాయి. మండపాలలో 8 ప్రధాన దిశలకు సంరక్షక దేవదూతలకు ప్రతీకగా 8 దేవతల మందిరాలు ఉన్నాయి. కారిడార్ గోడలు కుడి చిత్రాలతో పెయింట్ చేయబడ్డాయి మరియు నృత్యం చేసే శివుని వివిధ బొమ్మలతో చెక్కబడ్డాయి. నిర్మాణం తరువాతి సంవత్సరాల్లో ఆలయ నిర్మాణం మరియు పునరుద్ధరణలో పాల్గొన్న పాలకుల గురించి వివరించే తమిళ మరియు గ్రంథ లిపిలలో అనేక శాసనాలు కూడా ఉన్నాయి. వివిధ చొరబాటుదారుల యుద్ధం మరియు దండయాత్రలు ఆలయ నిర్మాణాన్ని అనేకసార్లు నాశనం చేశాయి, కానీ అప్పటి పాలక రాజ్యాలు దీనిని ఎల్లప్పుడూ పునరుద్ధరించాయి లేదా తిరిగి స్థాపించాయి. తంజావూర్కి ఎలా చేరుకోవాలి అని ఆలోచిస్తున్నారా? తిరుపతికి 412 కిలోమీటర్లు, బెంగళూరు నుండి 393 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుమారు 8 గంటల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు. వాయు మార్గం ద్వారా అయితే తంజావూర్కు సమీప విమానాశ్రయం తిరుచిరాపల్లి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్. టాక్సీలు మరియు కొన్ని బస్సులు ఈ 2 నగరాల మధ్య తరచుగా నడుస్తుంటాయి. రైలు మార్గం ద్వారా అయితే తంజావూర్కు సమీప రైల్వే స్టేషన్గా కూడా తిరుచిరాపల్లి ఉంది. ఈ స్టేషన్ దేశంలో అనేక ప్రముఖ నగరాలైన కోయంబత్తూర్, రామేశ్వరం, చెన్నై, కన్యాకుమారి, సలేం, మధురైలకు రైలు మార్గం ద్వారా అనుసంధానించబడి ఉంది. రోడ్డు మార్గం ద్వారా అయితే బెంగళూరు, చెన్నై, మధురై, భువనేశ్వర్, కోయంబత్తూర్, తిరుచిరాపల్లి వంటి అనేక నగరాల నుండి తంజావూర్కు రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సర్వీసులు నిరంతరం ఈ మార్గంలో అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మీకు తెలిసింది కదండి తంజావూర్లో ఉన్న బృహదేశ్వర ఆలయంను ఎలా దర్శించాలని. మరిన్ని ఇలాంటి భక్తి రసమైన వీడియోలు మరియు వాస్తు చిట్కాలు కోసం చూస్తూ ఉండండి నా ఛానల్ని. షణ్ముఖ్ కాలేపు.